వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చూసారా ఉల్లిగడ్డ రోటి పచ్చడి అండి. అసలు మనం ఎప్పుడైనా కూడా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళి బోరింగ్ అనిపించి తిని నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తిన్నామంటే వేడి వేడి అన్నంలో అసలు వావ్ సూపర్ అండి. చూసారు ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మంచి స్పైసీగా ఉంటుంది, నోటికి చాలా బాగుంటుంది. ఎప్పుడే మనం రెగ్యులర్గా ఫంక్షన్స్కి అట్లయితే నేను ఇప్పుడు రోజు అంటే డిఫరెంట్ ఐటమ్స్ తిని బోర్ కొడుతుంది కదండి, నోటికి కూడా ఒక రకంగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తిందామా అన్నట్టు అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మీరు ఇలా చేసి పెట్టుకొని తిన్నారంటే వేడి అన్నంలో వావ్ సూపర్ అనాల్సిందేనండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ ప్రిపరేషన్ చూసేద్దాం. మనము ఉల్లిపాయ పచ్చడి చేసుకుంటున్నాం కదా, కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూడండి. 4 ఆనియన్స్ తీసుకున్నాను నేను, ఒక వెల్లుల్లి గడ్డ, నెక్స్ట్ జీరా, రెడ్ చిల్లీ, సాల్ట్, ఇంగువ, ఇది పోపు కండి, ఇవి పోపు గింజలు, కర్రీ లీవ్స్, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం మెంతులు, జీరా, ఆవాలు, ఎండుమిర్చి. చూసారు కదా, ఇదంతా కూడా మనం ఇప్పుడు ఫీల్ చేసేసుకొని పీసెస్ కట్ చేసుకొని రోట్లో పచ్చడి అండి, ఇది రోటి పచ్చడి, రోట్లో దంచుకోవాలి. ఇప్పుడు మనము ఇదేమో మనం పోపులో కాబట్టి దీనిలో పెట్టేసేసుకుందాం పక్కన. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫీల్ చేసేసుకుందాం. చూడండి, నీట్గా మనము ఆనియన్ ఫీల్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని మనము రోట్లో దంచుకోవాలండి. వెల్లుల్లి కూడా వలిచి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రోటిని నీట్గా వాష్ చేసి పెట్టుకొని తడి లేకుండా తుడుచుకొని నూరుకుందాం. ఇప్పుడు వీటిని తీసి మనం పక్కన పెట్టేసేసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసి నూరుకుందాం రోట్లో. ఇప్పుడు వేసుకుందాం. చూసారు, ఇప్పుడు ఇదంతా ఇలా మెరిగింది కదా. ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, జీరా వేసుకుని దీన్ని కూడా వేసుకొని ఇలా మనం కచ్చపచ్చగా దంచుకోవాలండి. మరీ మెత్తగా చేయకూడదు, అప్పుడు అంత బాగుండదు. సరే, చక్కగా మెదిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఇలా మనం కొంచెం పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ వెల్లుల్లి డబ్బులు వలుచుకున్నాం కదండి, ఇవి దంచుకున్నాం. చూసారు, ఇది మెదిగిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని కూడా పచ్చడిని కూడా వేసేసుకొని చక్కగా మొత్తం కలిసి పెట్టేట్టు నూరుకుందాం. ఇప్పుడు మనము దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సరే, మన పచ్చడి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని పోపు గింజలతో పోపు పెట్టేసేసుకుందాం. సరే, బాండి పెట్టుకున్నామండి, ఆయిల్ కూడా వేసుకున్నాము. ఈ ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. సరే, ఆయిల్ హీట్ ఎక్కింది. మనము రెడ్ చిల్లీ వేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు గింజలు వేసేసుకున్నాం. కొంచెం వేగిన తర్వాత అప్పుడు కర్రీ లీవ్స్ వేద్దాం. స్టీల్ వాటిలో చేసుకునేటప్పుడు ఎంత తిక్కుగా ఉన్నా కూడా కొంచెం మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి, లేదంటే త్వరగా మాడిపోతుంటాయి. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకుందాం. ఉప్పు కూడా వేగుతుంది. ఇప్పుడు 4 వెల్లుల్లి ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు, నెక్స్ట్ ఇంగువ. ఇంగువ అనేది ఏ పోపుకైనా మస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఎవరైనా అలవాటు లేని వాళ్ళు ట్రై చేయండి. సూపర్ స్మెల్ అండి. ఇప్పుడు మనము ఆల్రెడీ చూసారు దంచి పెట్టుకున్నటువంటి పచ్చడి వేసుకుందాం, రోటి పచ్చడి. అసలు గుమ్మ స్మెల్ అదిరిపోతుంది. ఇప్పుడు వేడి అన్నంలో తినాలనిపించారు, తినండి.
ఇలా ఒక 1 మినిటే ఉంచి తీసేసేయాలి. మరీ వేగకూడదండి ఉల్లిపాయ కూడా, మరీ వేగితే అంత బాగుండదు టేస్ట్. ఒక 1 మినిట్ ఉంచేద్దాం. ఇక్కడ మన పచ్చడి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా మన పచ్చడి రెడీ అయిపోయింది కదండి, చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో తీసుకుంటే ఎప్పుడూ పాతకాలం నాటి పచ్చడి అండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.